అన్నమయ్య జిల్లా మూడు ముక్కలైంది. జిల్లా కేంద్రం తరలిపోయి రాయచోటికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ పరిణామాల అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మొట్టమొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన రాయచోటికి వచ్చారు. జిల్లాల విభజనలో రాయచోటికి నష్టం జరిగిందని ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఇక నుంచి రాయచోటి అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తామని మంత్రి అన్నారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా చేస్తామని వైసీపీ అధినేత జగన్ కానీ ఎంపీ మిథున్ రెడ్డి కానీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అంటున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న ఉమ్మడి కడప జిల్లా నుంచి 3 నియోజకవర్గాలు, అలాగే చిత్తూరు జిల్లా నుంచి 3 నియోజకవర్గాలతో కూడిన అన్నమయ్య జిల్లా 3 ముక్కలైంది. ఈ నేపథ్యంలో కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలోను, రాజంపేట నియోజకవర్గాన్ని కడపలోను కలుపుతూ రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లి జిల్లాలో కలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లెకు తరలించడం పట్ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏమంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు జిల్లా ఏమో 3 ముక్కలైపోయింది. ఆ తర్వాత ఈ రాయచోటి అన్నమయ్య జిల్లాలో మదనపల్లెలో కలపడం జరిగింది. రాయచోటి జిల్లా కేంద్రాన్ని తీసుకుపోయి అక్కడ కలపడం జరిగింది. మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంది? ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఏ రకమైన కార్యాచరణ చేపట్టబోతున్నారు? ఏదైనా కూడా ఒక గాయానికి మందేయాలంటే ప్రజాస్వామ్యంలో అభివృద్ధే. ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటే నేను కూడా ఏకోభవిస్తాను. ఎందుకంటే ఈ ప్రాంత గడ్డపైన నేను శాసనసభ్యుడు మంత్రి కాకముందే నేను ఒక ఓటర్ను. ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వదించిన తర్వాత నేను ఈ స్థానానికి వచ్చా. ఈరోజు ప్రతిపక్షాలు లేకపోతే డిపాజిట్లు కోల్పోయి ఇక్కడి నుంచి ఊరు తాలూకు దాటిపోయి అక్కడెక్కడో దాంకొని ఉన్న వల్ల మాకు మా తప్పులు వేలెత్తి చూపించే అవసరం లేదు. వీళ్ళకంటే ముందు మేము ప్రజలకు క్షమాపణ చెప్పాం. మేము పోరాడే వరకు మా ప్రాంతం యొక్క అభ్యున్నతి కోసం, ఆకాంక్షల కోసం పోరాడాం. నిజంగా నాకు చిత్తశుద్ధి లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. నాకు చిత్తశుద్ధి లేకపోతే నవంబర్ 27వ తారీఖున ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ వస్తుందో ఆ నోటిఫికేషన్లో అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏదైతే 3 నియోజకవర్గాలతో ఉందో పాతది, దానికి రాయచోటి కేంద్రంగా ఉంటుంది. ఇది మార్పు ఎక్కడన్నా ఉందా అని గెజిట్లో అడుగుతున్నా. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏదైతే కోడూరు, రాజంపేటకు సంబంధించిన విషయాలు మీరందరూ మీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళంతా మాతో ఏకవాక్య తీర్మానానికి రాలేకపోయారు కాబట్టి మాకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఏకాకి కావడంతోనే మన ప్రాంతానికి నష్టం జరిగింది. అంతే తప్పక భౌగోళికంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండడము యాదృచ్ఛికము. అది సెంటర్ పాయింట్లో ఉండడం వల్లే ఆ రోజు జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అది మీరు చేసినారని చెప్తున్నారు. సరే, ఆ రోజు మీరు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో రాయచోటిలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏమైనా పనిచేశారా? ఎక్కడైనా ఒకటన్నా గవర్నమెంట్ ఆఫీసు రాయచోటిలో కానీ, క్యాంప్ ఆఫీసులు కానీ ఎక్కడన్నా పర్మనెంట్గా గవర్నమెంట్ ఉన్నాయా? బాడుకొంపల్లలో కలెక్టర్, ఎస్పీ ఉండడం జరిగింది. అలాగే పాలిటెక్నికల్ కాలేజీలు, అలాగే గవర్నమెంట్ విద్యా సంస్థలకు కేటాయించిన బిల్డింగ్లో మిగతా ఆఫీసులు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజుకి కూడా రెవెన్యూ ఆఫీసు, మిగతా ఆఫీసులని ప్రైవేట్ బిల్డింగ్లో నడిచేటి. ఆ రోజు నిజంగా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారా? ఏదో మీరు ఒక మాట పరంగా జిల్లా ఇచ్చామని చెప్పుకున్నారు. ఎన్నికల్లో కూడా దాని మీద బయటికి పోయారు. నిజంగా జిల్లా కేంద్రాలే ఈ రాష్ట్రంలో కులబద్ద అయితే జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్లే రాష్ట్ర ప్రజలు దాని మీద ఆకాంక్షలు నెరవేరుతాయంటే 25 జిల్లాలు ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి చేస్తే 11 స్థానాలు కూడా ఎందుకు గెలవలేదని నేను అడుగుతున్నా. కేవలం ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసేదానికి ఇక్కడున్న వర్తకులు, ఎవరైతే వ్యాపారస్తులు, ఇక్కడ ఎవరైతే ఆస్తులు కొనుగోలు చేశారో వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి రేపు రాబోయే ఎలక్షన్లలో వాళ్ళ ఓట్ల కోసం ఈరోజు మాట్లాడుతున్నారు తప్పక ఎప్పుడు రాయచోటి ప్రజల యొక్క ఆకాంక్షల కోసం పనిచేయలేదు. దీని అంతటికీ మంత్రం అభివృద్ధి. తప్పకుండా ఏవైతే జిల్లాకు తీసిపోకుండా ఏ విధంగా చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి డెవలప్ అయిందో, కృష్ణా జిల్లాలో ఉన్న మచిలీపట్నం కంటే మెరుగ్గా విజయవాడ డెవలప్ అయిందో, కాకినాడ కంటే మెండుగా రాజమండ్రి డెవలప్ అయిందో, అదేవిధంగా రాయచోటిని కూడా అభివృద్ధి పదంలో నడిపించేదానికి ఈ ప్రభుత్వం మేము చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం. ఈరోజు మా కన్నీళ్లనో లేకపోతే మా యొక్క చేతగాంతనాన్నో మీరు గొప్పగా చెప్పుకొని ప్రజల్లోకి పోతున్నారు తప్పక మీరు చేసింది ఏమని ఉంటే రండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. 3 సంవత్సరాలు జరిగే ఎలక్షన్ల కోసం ఈ రోజు నుంచి మీరు రిహార్సల్ చేస్తున్నారు. మేము 3 సంవత్సరాలు జరిగే ఎలక్షన్ల కోసం అభివృద్ధి మంత్రంగా పనిచేస్తాం. ఎప్పుడూ ఈ ప్రాంతంలో ఉండే గుడ్డిగా జరిగే అభివృద్ధి ఏమైనా జరిగితే అవి నేను చేసినానని చెప్పుకుంటా ఉండడం తప్పక ఎప్పుడూ రాయచోటి అభివృద్ధిలో ఆయన పాత్ర ఎక్కడా లేదు. 5 సంవత్సరాలు ఎక్కడా లేదు. ఈరోజు చెప్తున్నాడు అన్నమయ్య జిల్లా కేంద్రం ఆ రోజు రాయచోటి చేసేదానికి మంత్రి పదవిని కూడా వదులుకున్నా అన్నాడు.
ఎవరన్నా నమ్ముతారా సార్? 175లో 24 మంది మంత్రులు ఉంటారు. ఈయనక మంత్రి పదవి అని చెప్పి ఎవరన్నా ముందు రాసిచ్చినారా చెప్పండి? ఈరోజు నేను చెప్తున్నా, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగింది. నేను నా మంత్రి పదవి అడ్డంకి అయినప్పుడు నా మంత్రిని తీసుకొని పోయి కోడూరుకి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దాంట్లో ఎక్కడ రుజువు చేయాలో నేను చేసేదానికి సిద్ధంగా ఉండా. ఏదో ఒక పొరపాటును తీసుకొని మా పార్టీ పైన మా నాయకత్వం మీద మీరు మాట్లాడడం తప్పు. ఇప్పటికీ మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం, మీ రాష్ట్ర నాయకత్వం, నీ నాయకత్వం కాదు, నీ రాష్ట్ర నాయకత్వం ఏకవాక్య తీర్మానంతో రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని మీరు లెటర్ ఇవ్వగలుగుతున్నారు. ఈరోజు మా ముఖ్యమంత్రి రాయచోటి ప్రజలకు ద్రోహం చేసినాడని మీరు చెప్తున్నారు. అదే మీ మాజీ ముఖ్యమంత్రి మళ్ళా న్యాయం చేస్తాను, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఇవ్వగలుగుతాడా? లేకంటే ఆయన పక్కన పెట్టండి. ఎంపీగా గెలుపొందిన 7 నియోజకవర్గాలకు ఎంపీగా గెలుపొందిన మిథున్ రెడ్డి లెటర్ ప్యాడ్ మీద నువ్వు తీసేసి తహసీల్దారు, నీ లెటర్ ఎందుకు చెల్లుతుందా? నువ్వు తీసేసిన తహసీల్దార్, నువ్వు ఓడిపోయిన శాసనసభ్యును, నువ్వేం చేస్తావు? మేము చట్టపరంగా న్యాయపరంగా తెలుసుకోవడానికి కోర్టులను ఆశ్రయించాము. కోర్టుల ద్వారా కూడా మేము ఫైట్ చేస్తున్నాము. ఈ రాయచోటిని తిరిగి జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పేసి శ్రీకాంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సార్ నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ యాక్షన్లు ముందే చెప్పా. రేపు స్థానిక సమస్యల ఎన్నికలు వస్తున్నాయి. అలాగే ఇంకా 3 సంవత్సరాలు 36 నెలల తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ల కోసం రిహార్సల్స్ ఏదో ఒకటి కావాలని వెతికినారు. 18 నెలలు నియోజకవర్గంలోకి వచ్చేదానికి ఏ దావా కనపడలేదు. 6 మార్గాలు ఉంటే ఏ మార్గాలు కనపడలేదు. ఈరోజు ఇది ఒక సొట్టును పెట్టుకొని రాయచోటికి వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే, వీళ్ళెవరు ఏలెత్తి చూపేయాల్సిన అవసరం లేదు. ఇది తెలిసిన మొట్టమొదటి క్షణంలోనే అందరికంటే క్షమాపణ చెప్పింది రాయచోటి పౌరునిగా నేనే. నాకెక్కడ ఇగోగా ఫీల్ కాలేదు. నేను నా మంత్రి కోసమో నా ఎమ్మెల్యే గిరి కోసమో నేను కన్నీళ్లు పెట్టుకోలేదు. నా ప్రాంతం కోసం ఇప్పటికి కూడా దీనికి నేను కట్టుబడి ఉండా. ఇప్పటికి కూడా చెప్తున్నా, ఎవరైతే ఈరోజు ఉన్నత న్యాయస్థానం మీద నమ్మకంతో ఆయన పిల్లేస్తానని చెప్పాడు, ఈరోజు కూడా సోషల్ మీడియాలో వాళ్ళ నాయకునితో నవ్వుతా పెట్టుకొని ఉన్నాడు. ఇక్కడంతా ఏడ్చేది, అక్కడ పోయి నవ్వేది. దాన్ని ఎప్పుడు ప్రజల యొక్క ఆకాంక్షలతో వాళ్ళ యొక్క మనోభావాలతో ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. రాయచోటి ప్రజల మనోభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాట్లాడాలనే అభిప్రాయాన్ని మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినాయకత్వము ఈ రాయచోటి నియోజకవర్గాన్ని, రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచాలని హైకోర్టులో పిలువేయాలని ఆయన సూచిస్తున్నారు. అలాగే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వీరు ప్రజలను డైవర్ట్ చేయడం కోసం మాత్రమే స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తన ప్రకటనలు చేస్తున్నాడని కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలతో ఆన్ పేపర్ మీద త్వరలో తీసుకువచ్చి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని చేసి చూపిస్తామని కూడా మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV, రాయచోటి.